మనసులో వెళితే వెన్న ఉంటుంది. ఎవరైనా ఒక ఎంప్లాయీ పోయి సార్ ఈ ప్రాబ్లం సార్ అంటే యూ డోంట్ వరీ ఐ విల్ సాల్వ్ ఇట్ అంటాడు. అంత మంచి మనిషి. ఈయన దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే, మనం అనుకుంటాం ఆయన చూసి, నీ మీసం మీద ఒట్టేస్తావా అని మీసం చూసి భయపడతాం. అలాంటి మనిషి కాదు. నేనున్నానని చీకటితో వెలిగే చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని అని ప్రతి ఎంప్లాయీకి ఒక సౌత్ సెంట్రల్ ఎంప్లాయీ సంఘ్ సెక్రటరీగా, ఒక వైస్ చైర్మన్గా ప్రతి ఎంప్లాయీకి ఏ గ్రీవెన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి మన భద్రయ్య గారు. ఆయన నేనే చేస్తానని ఎప్పుడు చెప్పలేదండి. ప్రతి మనిషికి ఒక ఈగోయిజం ఉంటుంది. ప్రతి మనిషి నేను అనేవాడు ఉంటాడు. కానీ భద్రయ్యలో నేను ఈ రోజు వరకు నేను అనే ఎప్పుడు వినలేదు. ఏమంటారు తెలుసా, నేను చూస్తానయ్యా, కాకపోతే మా పెద్ద ఆయన ఉన్నాడుగా రాఘవయ్య గారు, ఆయనతో చెప్పి చేస్తా అంటాడు. అట్లా ఆ శ్రీరామచంద్రుని హార్ట్ ఓపెన్ చేస్తే ఆంజనేయులు కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ మా భద్రయ్య హార్ట్ ఓపెన్ చేస్తే అక్కడ రాఘవయ్య డెఫినెట్గా ఉంటాడు. మీరు గట్టిగా చెప్పట్లు కూడా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది అక్షరాల సత్యం. రాఘవయ్య గారిని భద్రయ్య గారు తలుచుకున్నంత ఈ సంఘే కాదు, ఈ యూనియనే కాదు, టోటల్ 16 జోనల్ రైల్వేస్లో ఎవరు తలుచుకోడు. ఎందుకంటే అంత ప్రియతమ నాయకుడు ఆయనకి. ఇలా ఇక నా మాటకు వస్తే, నేను 1986లో జాయిన్ అయ్యానండి. ఒక 10 ఏళ్ళు ఒక స్టెనోగా పనిచేశాను. ఎవరికి తెలియదు నేను ఎవరినో, గణేష్ అని ఎవరికి తెలియదు. 96లో ఒక చిన్న స్టెనోగ్రాఫ్ అసోసియేషన్కి ఒక చిన్న సోనల్ సెక్రటరీ అయ్యా. అప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఏదో రాఘవయ్య గారి పేరు చెప్పుకుంటూ ఏదో చెప్తారని చూడండి, కటౌట్ పవన్ కళ్యాణ్ కటౌట్ వెనక చూపించి ముందు వైనుమాధవ్ పోయినట్టు నేను రాఘవయ్య గారి కటౌట్ చూపించి చిన్న పనులు చేయించుకునేవాడిని ఆఫీస్లో. అప్పుడు వచ్చారండి భద్రయ్య గారు. అప్పుడు భద్రయ్య గారు వచ్చి ఏమన్నారంటే, నిన్ను నేను బ్రాంచ్లో ఆఫీస్ బేరర్గా చేస్తాను, నువ్వు రా అన్నాడు. పక్క బ్రాంచ్ వాళ్ళేమో మా బ్రాంచ్ కాదండి, మాకు మేము తీసుకోలేమని అన్నారు. కానీ ఈయన మా బ్రాంచ్లో తీసుకుంటాం అన్నారు. ఈయనకు కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు చెప్పారు, నో గణేష్ని తీసుకోకు, వాడు కంప్లైంట్ మాస్టరు, కంప్లైంట్లు ఇస్తాడు. ఎన్ని మాటలు చెప్పినా వినలేదు. మీరేం చెప్పినా నేను విన్నాను. గణేష్ని ఆఫీస్ బేరర్గా చేస్తాను చేశాడు. నేను యాజ్ అన్ ఆఫీస్ బేరర్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ అండ్ ఐ హ్యావ్ డెఫినెట్లీ సపోర్టెడ్ హిమ్. అండ్ తర్వాత హౌస్ బిల్డింగ్ సొసైటీలో కూడా నన్ను తీసుకున్నాడు. హౌస్ బిల్డింగ్ సొసైటీ అంటే ఏంటి, నా ముందు ప్రవక్తలు కూడా చాలామంది మాట్లాడారు, కానీ నేను కూడా 2 ముక్కలు చెప్తాను. ఈ రోజుల్లో రైల్వే ఎంప్లాయీస్ కానీ ఎనీ సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇల్లు కొనే లెవెల్లో లేవండి. ప్లాట్ కొనే లెవెల్లో అసలు లేము. ఫ్లాట్ కొనుక్కోవాలి. ఫ్లాట్ కొంటే ఏంటి, పైన ఉన్న కప్ అనేది కాదు, కింద ఉన్న ఫ్లోర్ అనేది కాదు, నడమధ్యలో నువ్వు ఉంటావు. అలాంటి ఒక పరిస్థితిలో అందరికీ ల్యాండ్ ఏర్పాటు చేసి బొలారంలో 300 రూపాయలకి ల్యాండ్ ఒక గజం అమ్మితే ఈరోజు 30,000 అయింది. ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పాడు. ఇది కూడా ఏంటి, ఇన్స్టాల్మెంట్లో అమ్మాడు. ఇలా ఎన్నో వెంచర్స్ చేశాడు. ఇలా అందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మా వెనక నుంచి మా హనుమంతరావు చాలు అంటున్నాడు కాబట్టి నేను 2 పేజీలు రాసుకున్నాను, మాట్లాడితే కొడతాడు వెనక వచ్చిన తర్వాత. కాబట్టి ఒకటే మాట చెప్తాను, బొలారంలో 3 వెంచర్లు చేశారు. తర్వాత భువనగిరిలో వెంచర్ చేశారు. భువనగిరి వెంచర్ అయితే 2000 కొన్నది ఈరోజు 7,000 దాకా పోయింది. అలాగే మనోహరాబాద్లో 1000 రూపాయలు కొన్నవాళ్ళు ఈరోజు 4,000 5,000 అమ్ముకుంటున్నారు. ఇదంతా అందరికీ బెనిఫిట్ చేసిన భద్రయ్య గారు తొందరగా మీరు మళ్ళీ హౌస్ బిల్డింగ్ సొసైటీలో, ఇప్పుడు ఎటు రిటైర్ అయిపోయారు కాబట్టి అఫీషియల్ జాబ్ లేదు కాబట్టి హాయిగా సంఘ్లో ఉండండి. అలాగే హౌస్ బిల్డింగ్ సొసైటీలో మళ్ళీ పునరుద్ధరించి మాకు ఇంకో 2 ప్లాట్లు ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుంటూ ఇల్లు కట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గణేష్ గారు. దయచేసి